ముఖ్యంగా ఈ అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌లో మీరు సర్జరీ చేసిన తర్వాత గూడా, మీరు ట్రీట్మెంట్ అందిస్తున్నా గూడా, నెగ్లెక్ట్ చేసిన పేషెంట్స్ ఎంతమందున్నారు? అంటే మీ దగ్గరకొచ్చిన కేసెస్‌లో. ఇంత చెప్పినా గానీ, చేయకుండా వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారే అన్న పేషెంట్స్ ఎవరన్నా ఉన్నారా? ఎగ్జాంపుల్. ఉంటారండి. అది మరి మా మిస్టేకో, వాళ్ళ మిస్టేకో నాకు తెలీదు గానీ, ఇప్పుడు మా దగ్గర కొన్ని నేనన్నట్టు ఫస్ట్ సర్జరీకెళ్తాయి, కొన్ని ఫస్ట్ కీమోథెరపీకెళ్తాయి. డిఫరెంట్ రీజన్స్ వల్ల ఒక్కొక్క దానికి పంపిస్తాం. హ్మ్. సో, ఫస్ట్ సర్జరీ చేసాం కొంతమందికి. వాళ్ళు నెక్స్ట్ సైకిల్స్ కూడా తీసుకోవాలి. కీమోథెరపీ తీసుకోవాలి, రేడియేషన్ తీసుకోవాలి. సో, సర్జరీ చేశాను, నా పని అయిపోయింది అని కాదు. వాళ్ళు రేడియేషన్, కీమోథెరపీ కంప్లీట్ చేస్తేనే వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది లిటరల్లీ అంటే కొన్ని మేజర్ సర్జరీస్ చేస్తాము. అంత మేజర్ సర్జరీ నుంచి, అంత రిస్క్ నుంచి రికవర్ అయ్యి వాళ్ళు అవన్నీ అయ్యారంటేనే ఇట్స్ లైక్ అ మిరకిల్. ఇంత చేసిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే. లిటరల్లీ ఒకరైతే కీమోథెరపీ ఇప్పించుకున్నారు, అన్నీ అయిపోయినాయి. షీ డెంట్ గో ఫర్ రేడియోథెరపీ. ఓకే. సో మళ్ళీ ఒక 2 years తర్వాత లోకల్ రికరెన్స్తో రిటర్న్ వచ్చారు. అండ్ వీళ్ళు కూడా ఎట్లా అంటే ఒక 2 years చాలా కష్టపడి ఉంటారు, డాక్టర్స్ చుట్టూ తిరిగి ఫైనాన్షియల్గా డ్రెయిన్ అయ్యి. నెక్స్ట్ టైం వచ్చినా సరే వెంటనే రావడానికి కూడా భయపడతారు. సో అక్కడ కొంచెం డిలే చేస్తారు. దీనివల్ల మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేసేది ఏంటి అంటే పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల నెగ్లెక్ట్ చేస్తారు. అంటే మీకు ట్రీట్మెంట్ అయిపోయింది అనుకుంటారు. ఒక్కటే ట్రీట్మెంట్ కాదు, దీనికి మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ అయితేనే ట్రీట్మెంట్ అయినట్టు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అంటే లంపెక్టమీ అండ్ మాస్టెక్టమీకి డిఫరెన్స్ ఏంది అసలు? లంపెక్టమీ అంటే ఇప్పుడు మీకు గడ్డ 2 centimeters ఉందనుకోండి, బ్రెస్ట్ ఒక 10 centimeters ఉంటుందా. మాస్టెక్టమీ అంటే మొత్తం బ్రెస్ట్ తీసేస్తాం. సో 2 centimeters దానికోసం 10 centimeters బ్రెస్ట్ తీస్తాం. లంపెక్టమీ అంటే ఈ 2 centimetersది మేము ఎప్పుడైనా క్యాన్సర్లో ఏంటంటే కనిపించే గడ్డ కంటే 1 centimeter ఎక్స్ట్రా ఎక్కి తీస్తాం. అన్ని క్యాన్సర్స్లో బాడీలో సిమిలర్ ప్రిన్సిపల్ ఫాలో అవుతాం. సో బ్రెస్ట్లో కూడా మాకు 2 centimeters గడ్డ ఉందనుకోండి, ఒక 1 centimeter ఓవరాల్గా ఎక్స్ట్రా తీసుకుంటాం. సో దీన్ని ఒక 3 centimeters మాస్ తీసి బయటకు పంపిస్తాం. ఇది లంపెక్టమీ. లంపెక్టమీ చేసుకున్న పేషెంట్ మేము ఏ ధైర్యంతో లంపెక్టమీ, ఇదివరకు మరి మాస్టెక్టమీ చేసేవాళ్ళు ఇప్పుడు లంపెక్టమీకి ఏ బేసిస్ మీద మారారు అంటే, ఇది సర్జరీస్ కింద సర్జన్స్ కింద మేమేదో బెటర్గా చేస్తున్నాం అని కాదు. అప్పుడు ఎట్లా సర్జరీస్ చేస్తాం, ఇప్పుడు అట్లానే సర్జరీస్ చేస్తున్నాం. అడ్వాన్సెస్ ఎక్కడ వచ్చినాయంటే రేడియేషన్లో. రేడియేషన్ మెషిన్స్ కాస్ట్ తగ్గడం కానీ, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడం కానీ. సో ఈ లంపెక్టమీ చేస్తున్నామంటే రిమైనింగ్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రిమైనింగ్ బ్రెస్ట్ అంతా మైక్రోస్కోపిక్గా ఉంటుంది కాబట్టి దాన్ని రేడియేషన్తో చేస్తాం.